వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 4వ తేదీన నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు 22,75,000 పైగా మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు 2 సంవత్సరాల పాటు కష్టపడి చదివి లక్షల రూపాయల ఖర్చు చేసి కోచింగ్ తీసుకొని తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని పరీక్ష రాశారని అన్నారు. అయితే పరీక్షా పత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థులు నెలల తరబడి శ్రమించి పరీక్ష రాస్తే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి సమయం, డబ్బు, కష్టం వృధా అయ్యాయని మండిపడ్డారు. గతంలో కూడా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఎన్టీఏ పనితీరుపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ను రద్దు చేయడం, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలా, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలా. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 22.75 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ హాజరయ్యి ఎగ్జామ్ని అయితే రాయడం జరిగింది. కాకపోతే దీనిలో కూడా ఎంబీబీఎస్కి సంబంధించిన వాళ్ళు 1.25 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళు కూడా దాదాపు 10 లక్షల పెచ్చు ఉన్నారు. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అనేది దృష్టిలో తీసుకోవాలా. దీనికి ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం న్యాయం కాదని చెప్పి ఈ దేశ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే రాజీనామా చేయాలా. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఇలాంటి తప్పిదాలు జరిగినాయంటే ఇది మీకైనా కూడా సవ్యంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పేద విద్యార్థులు 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో చదివి రాసింది కాదు. దాదాపు స్కూల్ టైం ఒక 10 సంవత్సరాలు అయితే ఇంటర్మీడియట్ టైం ఒక 2 సంవత్సరాలు, మొత్తానికి కలిపి 12 సంవత్సరాలు వాళ్ళు విద్యాభ్యాసాన్ని చేసి ఈరోజు నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని కూర్చొని ఎగ్జామ్ రాసేసి బయట వస్తే పేపర్ లీకేజ్ అయిందనేటువంటి సమస్యను దృష్టిలో తీసుకొని మీరు ఈ పేపర్ను రద్దు చేయడం అనేది న్యాయం కాదు. అంటే లక్షలాది మంది విద్యార్థులు కడుపు కొడుతున్నారు. మీరు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని తక్షణమే అతన్ని రాజీనామా చేయాలా. ఈ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలా. లేకపోతే అఖిల భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీన్ని వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులను తీసుకొని రోడ్డునెక్కడానికి కూడా ఎక్కడ కూడా మేము వెనకాడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉండారో ధర్మేంద్ర ప్రధాన్ అతను దీనికి ఏదైనా పరిష్కారం చూపించకపోతే అతను రాజీనామా చేసేదాకా కూడా మేము వెనకాడబోము, ఆందోళన కార్యక్రమాలు దిగడానికి కూడా ఎక్కడ వెనకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాము. చందు, ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి.